UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. చాలా కూరగాయలు ఈ సామాన్లు బస్సులు పోతున్నాయి, బస్సులు కూడా పోతున్నాయి. నా చేతిలో లేదు సార్. మీరు అస్బాల్ కలెక్టర్ గారు మేమే ఎవరికి పట్టలేదు. పూర్తిగా మేము అన్ని రకాలుగా సహకరిస్తాం. ఇప్పటికే 15 రోజులు అయింది సహకరించినాము. ఇంకా భవిష్యత్తు అంటే మేమేమంటామంటే ఎస్పీ గారు చాలా ఇప్పుడు ఈ జిల్లా ఎంపీగా, ఈ జిల్లా ఎమ్మెల్యేలుగా, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు బాధపడుతున్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు కనీసం మేము వాళ్ళ దగ్గరికి పోలేము. కూరగాయలు కూడా మా వాళ్ళు కూరగాయలు బియ్యం తీసుకెళ్తారు. పండుగ చేసుకోలే పాపం వినాయక చవితి పండుగ పాడలేదు. మొన్న కూడా మొన్న 2 days అడవుల జిల్లాగా పేరున్నటువంటి ఆదిలాబాద్ జిల్లాకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఈరోజు వాళ్ళ జీవితాలు ఏ రకంగా మనుగడ సాధించాలంటేనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ జిల్లాలో దాపురించినట్టు అనిపిస్తున్నది. అనేక సంఘటనలు, వరుస సంఘటనలు ఆదివాసుల మీద దాడులే కాదు, చివరికి ఆదివాసీల మాన ప్రాణాలను కూడా సైతం భద్రత లేకుండా ఈ జిల్లాలో పరిస్థితి వచ్చిందంటే జైనూరులో జరిగినటువంటి సంఘటన ఏ రకంగా వాళ్ళు ఎన్ని ఇబ్బందులకు గురైతే మనిషికి కోపం వస్తుందో ఒక్కసారి పోలీసు వ్యవస్థ అర్థం చేసుకోవాలి. మొదలుగా జరిగినటువంటి సంఘటనను ఆ యొక్క ఆదివాసీ మహిళ ఆమె మానభంగానికి గురైన తర్వాత, రకరకాల ఆమెను చిత్రహింసలకు గురి చేసిన తర్వాత, ఆమెకు పూర్తిగా చంపడానికి ప్రయత్నం చేసిన తర్వాత, చివరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్లి దరఖాస్తు చేస్తే దాన్ని యాక్సిడెంట్ గా నిందితుడు చిత్రీకరించే ప్రయత్నం చేసే పోలీసు వ్యవస్థ కూడా ఒక 2 రోజులు నమ్మింది. తద్వారా జరిగినటువంటి ఉద్రిక్తల కారణంగా ఈరోజు జైనూరు ప్రాంతంలో దాదాపు 15 రోజుల నుండి వాళ్లకు రోజు పని చేస్తే గాని వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆదివాసులు, మిగతా పేదలంతా అక్కడ ఈరోజు 15 రోజులు అయిపోయింది. కనీసం ఈ జిల్లాలో పరిస్థితి ఏ రకంగా ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్లి మేము వాళ్ళని పరామర్శిస్తాం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏందనేది మేము స్వయంగా చూసే ప్రయత్నం చేస్తామంటే కూడా పోలీసులు కనీసం దరిదాపులలో కూడా వెల్లడించేటటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా ఇది గతంలో 15 సంవత్సరాల నుంచి ఈ ఆదివాసీ ప్రాంతంలో, ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకు ఈ ఇంటెలిజెన్స్, మీ నిఘా వ్యవస్థ ఏమైపోయింది? గతంలో కూడా ఒక మహిళను 3 వ్యక్తులు కలిసి ఆ రకంగా ఎన్ని అనేకమైనటువంటి చిత్రహింసలకు గురి చేసినా కూడా ఏజెన్సీ ప్రాంతంలో రోజుకొక ఊళ్ళో ఈ రకమైనటువంటి వాతావరణం ఉన్నట్టు అనిపిస్తా ఉన్నది. కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి, కొన్ని విషయాలు బయటకు రాలేక లోపలనే ఉంటున్నాయి. డీజీపీ గారికి ఈ ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల తరఫున, ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చట్టం అనేది అందరికీ న్యాయంగా ఉండాలి. కేవలం కొందరికి మద్దతుగా ఉన్నట్టు మాత్రమే మాకు అనిపిస్తా ఉన్నది. ఏమీ తెలియనటువంటి ఆదివాసులను, అమాయకులను ఈరోజు అక్రమంగా కేసులు బనాయించి ఈరోజు జైళ్లకు పంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి చివరికి పత్రికా మిత్రులను కూడా కేసులలో ఇరికిస్తున్నారనంటే ఏ రకంగా ఎవరి ఒత్తిడికి లోనై ఈ పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నదో మాకు కొంత అనుమానంగా అనిపిస్తా ఉన్నది.
న్యాయం అందరికీ సమానంగా ఉండాలి. మేమెప్పుడు కూడా శాంతిని కోరుకునే వాళ్ళం, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలని కోరుకునేటటువంటి వ్యక్తులం. మేము ఎప్పుడు కూడా హింసని ప్రోత్సహించాం. మేము అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని స్వయానా తెలుసుకుంటాం. మేము అందరినీ శాంతియుతంగా ఉండమని చెప్పడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా అవసరాలుంటే మానవతా దృక్పథంతో వాళ్లకు సాయం చేసే విధంగా అవకాశం ఇవ్వండి అని అంటే ఆ అవకాశం కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు కొందరికి మాత్రమే మీరు మద్దతు ఇచ్చే విధంగా వ్యవహారం చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తా ఉన్నది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళనే నిందితులుగా చిత్రీకరిస్తా ఉన్నారు. బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి ప్రభుత్వం నిందితులుగా వాళ్ళ మీద ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈరోజు అక్కడ ఫైర్ ఇంజన్లకు నీళ్లు ఇచ్చినటువంటి వాళ్ళని, అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజన్ల మంటలార్పడానికి బోరేసి పోలీసు వ్యవస్థకు సహకరించినటువంటి యువకుల్ని కూడా ఈరోజు అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్ చేసిండ్రు. అక్రమంగా కేసులు బనాయించి వీళ్ళకి ఎవరి మద్దతు లేదు కదా, వీళ్ళకు మద్దతు లేదు కాబట్టి, వీళ్ళకు నోరు లేదు కాబట్టి మేము ఏమన్నా చేస్తామనంటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.